మాట ఎక్కుతుంది? ఎవడైనా పలానోడు ఏదైనా అన్నాడు అనుకో, ఎవడైనా అన్నాడనేసి ఎవడో చెప్పాడు అనుకో, ఆ మాట ఎక్కేస్తుంది లోపలికి, ఆ మాట హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఆ మాటను పట్టుకుంటారు. అలా అన్నాడు, అలా అన్నాడు, అలా నింది, అలా నింది, అలా నింది, అమ్మో పట్టుకొని లాగేస్తారు దాన్ని. హల్లెలూయా. దాన్ని నిర్లక్ష్యపరచాలి, అసలు దాన్ని పట్టించుకోకూడదు మనం. ఎవడైనా అన్నాడు, డైరెక్ట్గా అన్నాడా, పట్టించుకోదు నువ్వు అంతే. దేవుడు ఏదైనా చెప్పాడు దాన్ని పట్టించుకో. హల్లెలూయా. బైబిల్లో మనం ఎలాంటి వాళ్ళం అంటే, అదేందో ఒక ఇది ఉంది, కుక్కలు ఏం చేస్తాయంటాయమ్మా, మొరగతా ఉంటాయంట. కుక్కలు ఏం చేస్తాయంట, మొరగతా ఉంటాయి. ఏనుగు వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ తిరుపతిలో కానీ కొన్ని చోట్ల ఏనుగులు పోతూ ఉంటాయి. ఆ ఏనుగులు పోయినప్పుడు ఆ కుక్కలు ఏం చేస్తాయంటే, కుక్కలు హడావిడి చేస్తూ ఉంటాయి. ఓ వెనకాల మొరగతా ఉంటాయి కుక్కలు మురిగినప్పుడు ప్రతిసారి ఏనుగు వెనక్కి తిరుగుతూ ఉంటుందా? ఏనుగు అస్సలు పట్టించుకోదు. మీరు గమనించండి, ఏనుగు ఆ కుక్కలు మొరగతా ఉంటే ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్కలు మొరగతా ఉంటే ఏనుగు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఏనుగుకు దాని స్థాయి ఏంటో తెలుసు. నేను కుక్కను కాదు, నేను ఎవరిని, భూమి మీద అతి భారీ ఆకారం కలిగినటువంటి ఏనుగు. నా శక్తి ఏంటో, నా బలం ఏంటో నాకు తెలుసు. నేను ఒక దెబ్బ వేస్తే కుక్క చచ్చిపోద్ది, అది నా బలం, అది నా స్ట్రెంగ్త్. కాబట్టి కుక్క మురిగిందనేసి నేను వెనక్కి తిరగను, కుక్క మురిగిందని దాంతో నేను మొరగతా ఉండను. నేను ఏనుగుని అనుకుంటుంది ఏనుగు. హల్లెలూయా. నువ్వు ఏనుగు అయితే నువ్వు అలానే ఉంటావు. నువ్వు కుక్క అనుకో, నువ్వేం చేస్తావు, వాళ్ళతో పాటు కలిసి మొరగతావు అంతే. వాళ్ళతో పాటు నువ్వు కూడా దిగజారి, నువ్వు వాళ్ళతో పాటు నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ స్థాయికి నువ్వు దిగజారిపోయావు, వాడి స్థాయిని నువ్వు పెంచేసావు. మా భార్య మేము వస్తూ ఉంటే ఒక తాగుబోతాడు రోడ్డు మీద అక్కడ పడిపోయి ఉన్నాడు. పడిపోయి నేను బండి వేసుకొని వస్తా ఉంటే ఏదో అన్నాడంట, నాకు వినపడలా, నేను హెల్మెట్ పెట్టుకున్నా. వాడు తాగుబోతులేండి అన్నాడంట. అందుకనేసి ఏమండి ఆపండి బండి, వాడు ఎంత అన్నాడు, ఏం మీరు మాట్లాడకుండా వస్తా అంటారా అనింది. వాడు తాగుబోతాడు. ఇప్పుడు తాగుబోతాడు మాటలు నేను పట్టించుకున్నాను అనుకో, నేను పట్టించుకొని ఎంత మాట అన్నామని నేను దిగినా అనుకో, నా పరువు ఏమవుతుంది? అరే ఈడు కూడా తాగుబోతాడుతో గొడవ వేసుకుంటాడు ఎంట్రా అనుకుంటారు. ఇప్పుడు వినే వాళ్ళకి తెలియదు, వాడు ఆ మాట విన్నాడు, 10 మంది విన్నారు అనుకో, 10 మంది ఏమనుకుంటారమ్మా, నీ తప్పు లేదు. ఎవడో వచ్చి ఒక పనికిమాలినోడు నేను తిట్టాడు అనుకో, ఏమనుకుంటారు సమాజం? నిన్ను అగౌరవంగా చూస్తుందా? వాడు తాగుబోతాడు, వాడు అలానే మాట్లాడతాడు. నిన్ను తిట్టి నిన్నేమనుకోదు, ఆ తాగుబోతాడు అనుకుంటుంది, ఆ చెడ్డోడిని అనుకుంటుంది, నిన్ను అనుకోదు. నువ్వేం చేస్తావంటే ఫీల్ అయిపోయి వాడితో గొడవకి వెళ్ళిపోతావు. అప్పుడేమనుకుంటారు, ఈడితో వాడు గొడవకి వెళ్ళినట్టు నిన్ను అనుకుంటారు. పట్టించుకోకూడదు అసలు అలాంటి వాళ్ళని. నువ్వు వాళ్ళతో గొడవకి వెళ్ళావంటే వాళ్ళ స్థాయి నువ్వు పెంచుతా ఉండవు, వాడి స్థాయికి నువ్వు దిగజారిపోతా ఉండవు. పట్టించుకోకూడదు. హల్లెలూయా. వాటిని ఏం చేయాలి మనం? నిర్లక్ష్యపరిచేయాలి. కానీ దేవుని మాటను ఏం చేయాలి నాయన? లక్ష్యం ఉంచాలి. దేవుని మాటను నిర్లక్ష్యపరిస్తే అవ్వ ఆదాము ఏం తెచ్చుకున్నారు? శాపం.